వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం కలాన్ వద్ద ఏర్పడిన చెట్నాడు సిమెంట్ ఫ్యాక్టరీ వైఖరిపై పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. సంగెం కలాన్ గ్రామ రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో అలసత్వం వహించడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ యాజమాన్యానికి కొండా విశ్వేశ్వరరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం లభించేంత వరకు ఊరుకునేది లేదన్నారు. అయితే నేను అదే అన్నా చెక్ చేసుకోవాలండి. కళ్ళారా చూసినాం కదా, మునిగి జీవితాలు మునిగిపోయాయి, పొలాలు మునిగిపోయాయి, ఇల్లు మునిగిపోయినాయి. అయితే సమస్య ఈ ప్రాబ్లమ్ ఇస్ దిస్ ట్రాకే కదా మంచిగా. అండ్ నేను అడిగిన అంటే నీళ్ళు వెళ్ళిపోతాయి కానీ వర్షం ఎంత పడుతుంది అంటే వర్షం పడితే ఇమీడియట్ గా వెళ్ళిపోతలేవు, 10 గంటల తర్వాత, లేకుంటే ఒక రోజు తర్వాత 2 రోజు తర్వాత. అటు చూసినాం ఇళ్ళ మార్కులు ఉన్నాయి, పొలాలు కూడా ఇదే. అయితే వీళ్ళ కాంపెన్సేషన్ వీళ్ళు ఇప్పించాలి, అండ్ కాంపెన్సేషన్ ఇప్పించాలి. అండ్ ఇన్ లాంగ్ టర్మ్ దీన్ని అది ఐ బిలీవ్ 18 పిల్లర్స్ పెట్టాలి, ఓన్లీ 3 పిల్లర్స్. 3 పిల్లర్స్ వాళ్ళు నీళ్లు పోతున్నాయి కానీ వచ్చినట్టు పోతున్నాయి, స్లోగా పోతున్నాయి. పక్క చేంజ్ చేయాలి వాళ్ళు. సర్వే కండక్ట్ చేసాం డ్యామేజ్. లేకుంటే వీళ్లకు నెక్స్ట్ ఇయర్స్ అంది అక్కడ చుట్టూ గోడ కట్టి నీళ్లు రాకుండా అటు పోకుండా గోడ కట్టియాలి. అండ్ పొలాలకు మీరు పంట వేసుకోకండి, మేము 50,000 ఎకరం ఇస్తాం అన్నట్టు ఇవ్వాలి. నెక్స్ట్ ఇల్లు పొలాలు ఆ ఊర్లో ఇల్లు మునిగిపోయినాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రైల్వే ట్రాక్ వేసింది. ఇక్కడ ఆ రైల్వే ట్రాక్ పైసలు బచాయించేందుకు సరిపోను పిల్లర్ లేదు. ఇక్కడ ఉంటారు సార్, జిఎం ఏజిఎం వాళ్ళ అంతే ఇక్కడ ఉంటారు. పోదాం అందరూ అక్కడ పోదాం.